హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు వచ్చినటువంటి పలు రకాల ఉద్యోగాలకి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే చెప్తాను. చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే మనకి సివిలియన్ సపోర్ట్ స్టాఫ్ కింద పంజాబ్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పీబీఐ నుంచి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా మొత్తం 634 పోస్టులతోటి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో లీగల్ ఆఫీసర్ కింద 11 పోస్టులు, అసిస్టెంట్ లీగల్ ఆఫీసర్ కింద 120 పోస్టులు, ఫోరెన్సిక్ ఆఫీసర్ కింద 24, అసిస్టెంట్ ఫోరెన్సిక్స్ ఆఫీసర్ కింద 150 పోస్టులు ఉన్నాయి. ఇంకా కంప్యూటర్ ఆర్ డిజిటల్ ఫోరెన్సిక్ ఆఫీసర్ కింద 13 పోస్టులు ఉన్నాయి. ఇంకా ఐటీ ఆఫీసర్ కింద 21, ఐటీ అసిస్టెంట్ కింద 214 పోస్టులు ఉన్నాయి. ఇంకా ఫైనాన్షియల్ ఆఫీసర్ కింద 11, అసిస్టెంట్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేటర్ కింద 70 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి సెప్టెంబర్ 7వ తేదీలోపు punjabpolice.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ పోస్టులకి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. సో ఇది పంజాబ్ పోలీస్కి సంబంధించినటువంటి అఫీషియల్ సైటు. ఈ సైట్లోనికి వస్తే మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్లియర్ కట్గా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ది అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్లో క్లియర్ కట్గా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా మనకి ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మనకి ఇక్కడ క్వాలిఫికేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీతో పాటు పర్టికులర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో దానివల్ల ఆల్ ఇండియా సిటిజన్స్లో కొంతమంది మాత్రమే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఎక్స్పీరియన్స్ ఎందులో ఉండాలి అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో, అది స్టేట్ గవర్నమెంట్ కానీ లేదా సెంట్రల్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్లో పనిచేసి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. కాబట్టి అట్లీస్ట్ 2 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ మధ్య పనిచేసినటువంటి వారికి మాత్రమే ఈ పోస్టులకి సంబంధించి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారికి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. చాలా మంచి రిక్రూట్మెంట్ ఇది. సో ఇతర రాష్ట్రాలకి సంబంధించినటువంటి వారు కూడా పంజాబ్ స్టేట్లో పనిచేయడానికి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. బట్ ఫ్రెషర్స్ క్యాండిడేట్కి అయితే ఇది ఎలిజిబిలిటీ అయితే ఉండదు. మరొక నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణలోని మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి డీసీసీబీ బ్యాంకుల్లో సీఈఓ పోస్ట్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ ఫాము అలాగే నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా మనకి వెబ్సైట్లో మెన్షన్ చేశారు. సో మహబూబ్ నగర్ డిస్టిక్లో డీసీసీబీ బ్యాంకులోని సీఈఓ పోస్ట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఎపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీఈఓకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. 62 ఇయర్స్ లోపు ఏజ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్స్ వచ్చేసి ద పర్సన్ టు బి అపాయింటెడ్ యాజ్ సీఈఓ షాల్ బి అట్లీస్ట్ టు బి ఏ గ్రాడ్యుయేట్ విత్ సిఏ, ఐఐబి ఆర్ డిబిఎఫ్ ఆర్ డిప్లొమా ఇన్ కోఆపరేటివ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆర్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ అన్నారు. అలాగే చార్టెడ్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్గా చేసి ఉండాలి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. పీజీతో పాటు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి మిగిలిన 2 క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. అండ్ 80 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు ఈజ్ ఎసెన్షియల్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. స్టార్టింగ్ శాలరీనే 60,000 రూపాయలతోటి శాలరీ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆగస్టు 22వ తేదీ నుంచి సెప్టెంబర్ 1వ తేదీ మధ్యన డీసీసీబీ mahbubnagar.org అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్ఫామ్ చేయండి. మరొక నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలోని జగిత్యాల వైద్య శాఖలో అవుట్సోర్సింగ్ బేసిస్ మీద 10 పోస్టులకి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ఫార్మసిస్ట్కి సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి 1 పోస్టు, సివిల్ అసిస్టెంట్ సర్జన్కి సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి. సో ఫార్మసిస్ట్కి సంబంధించి డి ఫార్మసీ కానీ బి ఫార్మసీ కానీ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయితే చేసుకుని ఉండాలి. ఇంకా ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి డిఎంఎల్టీ, ఎంఎల్టీ కోర్స్ చేసినట్లయితే అప్లై చేయొచ్చు. ఇంకోటి చూసుకున్నట్లయితే సివిల్ అసిస్టెంట్ సర్జన్కి ఎంబీబీఎస్ చేసినటువంటి వారు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించి ఆగస్టు 23వ తేదీ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మీరు అప్లికేషన్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. jagitiala.telangana.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఈ పోస్టులకి అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ముంబైలోని
మెట్రో రైల్వేలో మనకి జూనియర్ ఇంజనీర్లకి సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్ మీద మొత్తం 12 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ సబ్జెక్టుల్లో డిప్లొమా కానీ లేదా బీటెక్ కానీ చేసినట్లయితే ఈ పర్టికులర్ జూనియర్ ఇంజనీర్ పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 34,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది స్టార్టింగ్లోనే. ఎంపిక విధానం వచ్చేసి షార్ట్ లిస్టింగ్ అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా దీనికి సంబంధించిన దరఖాస్తులు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 31వ తేదీ అని మెన్షన్ చేశారు. mmrcl.com అనేటువంటి ఒక సైట్లోనికి వెళ్ళి మీకు కనుక క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ విభాగానికి చెందిన న్యూఢిల్లీలో ఉన్నటువంటి అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి ఒప్పంద ప్రాతిపదికన అంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద యంగ్ ప్రొఫెషనల్స్ భర్తీకి సంబంధించి దరఖాస్తులు అయితే కోరుచున్నారు. 5 పోస్టులు అయితే ఉన్నాయి. కనీసం 60% మార్కులతో బీటెక్లో ఐటీ ఆర్ సిఎస్సి లేదా ఎంసీఏ ఉత్తీర్ణత కలిగి ఐటీ అప్లికేషన్స్లో ఏడాది అనుభవం ఉన్నటువంటి వారి ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. 32 సంవత్సరాలు దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. 32,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. సో దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఆగస్టు 31వ తేదీ లాస్ట్ డేటు. asrb.org.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కూడా సపోర్ట్ స్టాఫ్కి సంబంధించి 21 పోస్టులు అయితే విడుదలయ్యాయి. ఇందులో ఫ్యాకల్టీ అసిస్టెంట్లు, ఆఫీస్ అసిస్టెంట్లు, అలాగే ఆఫీస్ అటెండెంట్, వాచ్మెన్ కమ్ గార్డెనర్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఖాళీలు ఉన్న ప్రదేశాలు చూసుకున్నట్లయితే మెయిన్పూరి, అలాగే కన్నౌజ్, ఫరూకాబాద్లో వీటికి సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఇది ఆగ్రా జోన్ నుంచి వచ్చినటువంటి జోనల్ కార్యాలయం నుంచి వచ్చినటువంటి కాంట్రాక్ట్ బేసిస్కి సంబంధించిన నోటిఫికేషన్. పోస్టులను అనుసరించి 10వ తరగతి, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బిఎస్డబ్ల్యూ, బిఏ, బీకామ్ చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. హిందీ, ఇంగ్లీష్లో ప్రావీణ్యం అయితే కలిగి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలని మెన్షన్ చేశారు. పోస్టులను అనుసరించి రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఆగస్టు 31వ తేదీ లాస్ట్ డేటు. ది జోనల్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆగ్రా జోనల్ ఆఫీస్, సంజయ్ ప్యాలెస్, ఆగ్రా అని చెప్పేసి దీనికి సంబంధించిన అడ్రస్ అయితే ఇచ్చారు. bankofindia.co.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా విద్యుత్ శాఖలో భాగమైనటువంటి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి డిప్లొమా ట్రైనీకి సంబంధించి మొత్తం 26 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఎలక్ట్రికల్, సివిల్ కింద 26 పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్లో దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే వీటికి సంబంధించి డిప్లొమా ఆ పర్టికులర్ ఇంజనీరింగ్లో ఎవరైతే చేశారో వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సెప్టెంబర్ 18 లాస్ట్ డేటు. powergrid.in అనేటువంటి ఒక సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే ఇమ్మీడియట్గా సెప్టెంబర్ 18వ తేదీలోపు పెట్టుకోండి. ఇంకోటి చూసినట్లయితే 3 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు అని చెప్పేసి మెన్షన్ చేశారు. లాజిస్టిక్స్ అలాగే ఈ కామర్స్లోనే ఎక్కువగా ఈ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ కామర్స్లో ప్రస్తుతం కరోనా వైరస్ తగ్గినటువంటి నేపథ్యంలో సో ఈ కామర్స్కి సంబంధించి ఆన్లైన్ బుకింగ్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించి ఎక్కువగా సేల్స్మెన్కి సంబంధించి అలాగే ఇతర ఉద్యోగులకి సంబంధించి డిమాండ్ పెరగడంతో సో వీటిలోనే ఎక్కువగా ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. వీటన్నిటిని కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే భర్తీ చేస్తున్నట్లుగా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఉద్యోగాలకు సమానమైన అర్హత ఓకే అని చెప్పేసి మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ విషయంలో సుప్రీం తీర్పు అని చెప్పేసి కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అర్హత విషయంలో సుప్రీంకోర్టు తన తాజా తీర్పులో కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక ఉద్యోగ ఖాళీకి దరఖాస్తు చేసుకోవాలంటే నోటిఫికేషన్ సమయంలో అభ్యర్థికి అవసరమైనటువంటి అర్హత ఉండాలన్న నిబంధనను తోసిపుచ్చుతూ దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థికి సమానమైన అంటే ఈక్వివాలెంట్ అర్హత ఉంటే సరిపోతుందని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, అనిరుద్ధ బోస్లతో కూడినటువంటి ధర్మాసనం స్పష్టం చేసింది. కేరళలోని ప్రభుత్వ పాఠశాలలో హై స్కూల్ అసిస్టెంట్ హెచ్ఎస్ఏ న్యాచురల్ సైన్స్ పోస్టులకు దరఖాస్తు చేసినటువంటి ఇద్దరు అభ్యర్థుల అప్పీళ్లపై విచారణ జరిపినటువంటి న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. 2012లో కేపీఎస్సీ నోటిఫికేషన్లో పేర్కొన్నట్లుగా సంబంధిత అర్హత ఆయా అభ్యర్థులు పూర్తి చేసినటువంటి బీఈడీ సబ్జెక్టులో ఉందా లేదా అనే దానిపై కోర్టు విచారణ జరిపింది. ఉద్యోగానికి న్యాచురల్ సైన్సెస్ సబ్జెక్టులో బీఈడీ చేసి ఉండాలని కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేపీఎస్సీ అర్హతగా పెట్టింది. అప్పీల్దారులు ప్రవీణ్ కుమార్, పి అనితాదేవి వరుసగా మైసూర్ విశ్వవిద్యాలయం, కోయంబత్తూరులోని భారతీయ విశ్వవిద్యాలయం నుండి బయోలాజికల్ సైన్స్ బీఈడీ డిగ్రీలు పొందారు. బయోలాజికల్ సైన్స్లో వారి డిగ్రీలు కేరళలోని ఒక వర్సిటీ నుండి తీసుకున్నటువంటి న్యాచురల్ సైన్సెస్ డిగ్రీకి సమానమైనగా పరిగణించబడ్డాయి. ఉద్యోగాలకు వారిద్దరిని షార్ట్ లిస్ట్ చేయడంతో పాటు ఇంటర్వ్యూలో పాల్గొనడానికి కూడా అనుమతించారు. నోటిఫికేషన్ సమయంలో పేర్కొన్నట్లుగా సంబంధిత అర్హత ఆయా అభ్యర్థులకు లేదన్న అభ్యంతరంతో
కేపీఎస్సీ వారి అభ్యంతరాలను నిలిపివేసిందని మెన్షన్ చేశారు. దీంతో వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు వారికి ఫేవర్గా తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.